హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీకు జున్ను అంటే చాలా ఇష్టమా ఫ్రెండ్స్? రండి ఇప్పుడు మనం జున్ను తయారు చేద్దాం. ఇటు రండి. జున్ను పాలు, మిరియాలు, యాలకులు, చిట్టి చిట్టి బెల్లం కుందులు. చూసారా ఎంత బాగున్నాయో బెల్లం కుందులు. చాలా చాలా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. మనకి ఇన్ని అవసరం లేదు, కొన్ని సార్లు. తాటి బెల్లం కుందులు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి తాటి బెల్లం కుందులు. తాటి బెల్లం తెలుసా మీకు అందరికీ? ఇవి తాటి బెల్లం కుందులు. ఏమో మన మామూలుగా ఇన్నొద్దు, ఇన్ని అవసరం లేదు మనకి. తీసేసుకున్నాం. మనకి ఎన్ని కావాలో అన్నీ ఉంచుకోండి. ఎవరికి తీపి ఎవరికి ఎంత ఇష్టమో అంత చూసుకోండి. ఇవి సరిపోతాయి మ్యాక్సిమం. చాలా తీయగా ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే చాలే. ఫ్రెష్గా ఇట్లా పప్పు గుత్తితో దంచుకొని మంచిగా దంచుకొని ఈ పాలల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెష్ మంచిగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇవన్నీ ఇట్లా చితకొట్టుకొని ఇట్లా కొంచెం పాలలో వేసుకుంటే పాలు ఇలా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా అంటే గేదె పాలు కదా, ఏమన్నా ఉంటే కనుక ఇట్లా వచ్చేస్తాయి. వడకట్టుకొని కొన్ని యాలకులు, కొన్ని మిరియాలు బాగుంటాయి ఫ్రెండ్స్. మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. దాన్ని కూడా ఇట్లా దంచుకొని మిరియాలు ఇట్లా దంచుకొని ఇట్లా మంచిగా రఫ్ మెదిపేసుకొని ఆ తర్వాత పాల మీద వేసేసుకున్నాం అనుకోండి. మంచిగా పాల మీద ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు జున్నులో మిరియాలు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జున్నులో మిరియాలు చాలా బాగుంటాయి. చాలామంది ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇడ్లీ పాత్రలో ఒక 3 కప్పులు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ జున్ను ఇలా ఆవిరిలో ఉడికిచ్చేసుకొని మూత పెట్టేసుకుంటే ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకుంటే మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ ఖర్జూరాలు అంటే ఎంతమందికి ఇష్టం? చూడండి, డేట్స్ అంటే గింజలు తీసేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది. భోజనం చేసిన తర్వాత తినండి, లేకపోతే టిఫిన్ చేసిన తర్వాత తినొచ్చు. మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక తినొచ్చు, చాలా మంచిది. మీకు కూడా డేట్స్ అంటే